సెట్ చేసుకోండి. తారక రామ్ గారు, ఎస్. హలో అండి, నమస్తే అండి. నమస్తే. నమస్తే అందరికి నమస్కారం. సో విఠల్ గారు ఏమంటారంటే ఒక్క బాలసుబ్రహ్మణ్యం మీద కాదు మా ఆబ్జెక్షన్, ఓవరాల్ గా ఇంకా తెలంగాణకు సంబంధించిన చాలా కళాకారుల విగ్రహాలు ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏమంటారు మీరు? ఖచ్చితంగా పెట్టాలండి. తెలంగాణలో గొప్ప కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా గౌరవం జరగాలి. దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టొద్దన్నప్పుడు అందరూ బాధపడ్డారండి. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో తెలంగాణకో ఆంధ్రాకో రాయలసీమకో చెందిన వాళ్ళు కాదైనా. ఆయన మన తెలుగు జాతి యొక్క గౌరవం, నాట్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఇక్కడ మనం ఒక తెలుగు వాడిగా గౌరవించాలి ఆయన. నెక్స్ట్ మీరు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టినిచ్చి మా వాళ్ళు కూడా పెట్టండి అంటే చాలా అందరూ స్వాగతించేవారు. ఎందుకు మీరు ఆ చిన్న విషయాన్ని మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు. మన తెలంగాణ సోదరులు ఎక్కడో ఒక పాట పాడలేదు అన్న మాటను తీసుకొచ్చి స్వరాష్ట్ర సాధన అని ఉన్న ఒక మాటని ఆయన పాడలేదు అని చెప్పి అందుకని ఆయన పాడలేదు అని చెప్పేసి ఇంత అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఒక చనిపోయిన వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలండి. అది మనిషిగా మనకున్న ఒక విధమైన మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. ఎందుకు పాట పాడలేదు మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే బాలు గారు అందులో స్వరాష్ట్ర సాధన అనే మాట ఉందంట, అందుకు పాడలేదని చెప్పారండి. స్వరాష్ట్ర సాధన అనేది ఖచ్చితంగా ఆ రోజుల్లో అప్పుడు అందరూ వ్యతిరేకించారు కదండి. పెద్ద పెద్ద మనకు ఇప్పుడున్న పెద్ద పెద్ద నాయకులు కూడా వ్యతిరేకించారు కదా. మరి వీళ్ళెవరు ఎందుకు అడగట్లేదు? వాళ్ళని ఎవరిని అడగట్లేదు కదా. స్వరాష్ట్ర సాధన స్వరాష్ట్రమై తెలంగాణ వెలగాలన్న విధంగా మాట్లాడారు. మరి అలాంటి రామకృష్ణ గారు పాడారు మరి అదే పాట. ఆయన కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. నేను ఆ మాట చెప్తానండి, ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్క నిమిషం నా మాట వినండి సార్. నేను కూడా పాడానండి. ఇది నా తెలంగాణ జన్మ జన్మల పుణ్యవచాన, ఇది నా తెలంగాణ అని నేను పాడితే ఆ పాట పెట్టలేదు తీసుకోండి. మరి దీన్నే మాట నేను ఆంధ్ర వాడిని అని చెప్పి. సో మరి ఇప్పుడు నేను వెళ్ళి గొడవ పడాలా? మరి వీళ్ళెవరు మాట్లాడలేదు. ఇప్పుడు నేను పాడిన పాట కూడా చెప్తాను కదా, గిరులు నదులు అని మల్లో రమేష్ గారిని ఒక తెలంగాణ లాయర్ గారు రాస్తే నేను పాడానని చెప్పి పెట్టలేదు ఆ పాట. అంటే అప్పుడు భావోద్వేగాలు అలా ఉండేవండి. మనం దాన్ని పట్టుకొని ఇప్పుడు మాట్లాడుతామంటే మనం ఏం ఆలోచిస్తున్నాం ఆలోచించాలి. ఎవ్వరం మనం ఎటు మన పైన నిరంతరం జరగాలి, మదిలో అంతర్మగనం. కూడమిని పట్టి కడలిని నెట్టి దర్పానికి దర్పణం మన విద్యా విలసనం. అవని ఉద్ధరించగా అవతరించి మూర్తిగా దైవ లక్షణం పెంచద మన విజ్ఞానం. 2 అడుగులేసి బోనబొమ్మలు ఆక్రమించి అవని ఉద్ధరించారు వైజ్ఞానిక విక్రమం. 3 అడుగును ముందుకు ఎటు వెయ్యాలో తోచగా తాంతలపై తలపులపై మోపుకున్నదా, తనను తాను అధోగతికి అణచుకున్నదా అడగమా మనం? ఈ సంకుచితత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఎవరిని పెట్టొద్దన్నామండి మనం? ఏమో అంజయ్ గారిని పెట్టొద్దన్నామా? ఇంకెవరిదైనా గద్దర్ గారిని పెట్టొద్దన్నారా? ఎవరికి పెట్టొద్దన్నారు? రవీంద్రనాథ్ మొత్తం నింపండి తెలంగాణ కళాకారులతో, ఎవరొద్దన్నారు? బాలసుబ్రహ్మణ్యం గారు నాపడం ఎంత తప్పండి? నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆయన ఎంత బాగా మాట్లాడతారు విఠల్ గారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టండి, ఆయన గొప్ప కళాకారు. కానీ ఆయనది పెట్టండి, ఇది కూడా పెట్టండి అంటే ఎంత బాగుంటుందండి. అన్నా నువ్వు ఉండు నేను బతుకుతా అంటే ఎలా ఉంది, నువ్వు బతకూడదు నేనే బతకాలంటే ఎలా ఉందో చెప్పండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మంచి ఎప్పుడు కూడా వెలుగుతున్నప్పుడు మనం కూడా చెయ్యాలండి, మంచిని తొంచకూడదు. అప్పుడు మనం మనుషులుగా బతకలేం. విఠల్ గారు ఉన్నారా? విఠల్ గారు ట్రై చేయండి, మళ్ళీ కనెక్ట్ అయిన దగ్గర రాలేదు. ఎస్ తారక రామ్ గారు, ఒకటి ఇవాళ మరి రేవంత్ రెడ్డి వస్తానన్నారు బట్ రాలేదు. లాస్ట్ మూమెంట్ లో ఏం జరిగింది ఏమన్నా చెప్పారా? అప్పుడు అదేనండి వీళ్ళు సాధించింది. వీళ్ళు ఏం సాధించారంటే వీళ్ళ ఆనందం నిజంగా అంటే వీళ్ళ గొప్పతనం ఏంటంటే అదనమాట. అంటే ఒక గొప్ప కళాకారుడికి మనం ఇచ్చిన గౌరవం తెలంగాణ ఇది అనిపించింది నాకైతే. ఏమండి ఇంకో మాట చెప్తానండి, మన తెలంగాణ జాతీయ గీతం అయింది కీరవాణి గారు మ్యూజిక్ చేశారండి. ఎందుకంటే చేశారు చెప్పండి నాకు ఎవరైనా సరే. ఇది ఎలా చేయించారు మరి? అంతకన్నా గొప్పదేం కాదు బాలముద్దు విగ్రహం నన్ను అడిగితే. తెలంగాణ జాతీయ గీతం తెలంగాణలో ఎవరో లేరా మరి? మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు చేయలేదు? మరి కీరవాణి గారు ఎందుకు చేశారండి? ఇదే మాట రేవంత్ రెడ్డిని అడిగితే అది అందశ్రీ గారు ఇచ్చారు, చూసుకున్నారు, ఆయన పాట కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్నారని చెప్పారు. అదేమిటి ఆయన పాట అంటే మరి ఈయన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఆయనకి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఈయన ఇస్తే తప్పు ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెడితే ఏమిటి తప్పు వచ్చిందట? అంటే అంజయ్ గారికి పాట మీద ఉన్నంత గొప్పతనం
రేవంత్ రెడ్డి గారికి రవీంద్రబాద్ లో విగ్రహం అంత లేదంటారా? అవునా కాదు, నేను అడిగిందని చెప్పండి. అంటే ఆయన పాటకి ఎవరిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలో తెలిసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ వాళ్ళు ఎంచుకున్నారు కదా ఆయన్ని. మరి తెలంగాణ మొత్తానికి ప్రతినిధి కదా మన రేవంత్ రెడ్డి గారు. ఆయనకి అధికారం లేదా? ఎవరు విగ్రహం పెట్టాలో తెలియదు ఆయనకి. ఓకే, విఠల్ గారు సార్ వినపడుతుందా భరత్ గారు? ఇప్పుడు వినబడుతుంది. ఎస్. సో ఒకటి తారక రామ్ గారు మీ ప్రశ్న మళ్ళీ ఒకసారి అడగండి విఠల్ గారిని, ఆయన ఇంతకుముందు లైన్ లో లేరు. ఎస్ విఠల్ గారు. సార్ తారక రామ్ సార్ మీరు పరిచయం లేదు సార్ నాకు, ఒక్కసారి ఎవరు సార్ గుర్తుపట్టలేదు. ఏం పర్లేదు, నా పేరు తారక రామారావు, నేను గాయకుడినండి. నేను హాస్పిటల్లో ఉన్నాను, కొంచెం నాకు సిగ్నల్ సరిగా లేదు సార్, ఏమనుకోవద్దు, చెప్పండి సార్. ఏం పర్వాలేదండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు మన పరిచయాలతో కన్నా మన ఇంపార్టెంట్ మన విషయం బయటకు వెళ్తాం. అదే మీ వాయిస్ నాకు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? సార్ యాక్చువల్ గా నా ప్రశ్న ఏం కాదండి, మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని స్వరపరిచిన కీరవాణి గారు ఎలా స్వరపరిచారంటే అప్పుడు మీరు అందరూ ఎందుకు ఆపలేదని నాకు డౌట్ వచ్చిందండి. కీరవాణి